ఐబిఎం భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సాయి శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు దింటకుర్తి మురళీకృష్ణ గారు. మరి గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. హరి ఓం శివం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నామా గురుగారు. మరి మహాలయ పక్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ మహాలయ పక్షాల్లో ఎవరైతే పితృదోషాలు ఉంటాయో వాళ్ళకి ఈ టైంలో పర్ఫెక్ట్ గానే చెప్పొచ్చు అనమాట. సో ఈ పితృ తరపునాలు ఇవ్వడం గానీ, పితృదోషాలు ఉండడం గానీ, వీటన్నిటికీ ఇవి మంచి రోజుగా పరిగణిస్తారు కదా. అసలు ఈ పితృదోషాలు అనేవి ఎలా వస్తాయి గురువు గారు? అసలు మహాలయ పక్షాలు ఎలా ఏర్పడినా ఫస్ట్ మనం మాట్లాడుకో. కర్ణుడు చాలా అద్భుతమైన దానాలు చేశాడు కదా. మరణించిన తర్వాత పైలోకాలకు వెళ్ళాడు. పైలోకాలకు వెళ్తే ఆయనకి ఆహారంగా వెండి, బంగారం ఇవన్నీ పెట్టారంట. ఓకే, ఇదేంటి ఇట్లేట తింటా నేను అన్నాడు. అని అడిగితే, మరి నువ్వు ఎప్పుడు కూడా అన్నపానీయాలు ఎప్పుడు దానం చేయలేదు కాబట్టి నువ్వు ఏవైతే దానం చేసావో అవే నీకు వచ్చినాయి అని చెప్పారంట. అలా అయితే నన్ను సశరీరంగా ఒక పక్షం రోజుల పాటు నన్ను భూమి మీదకి పంపించండి. పంపిస్తే నేను అన్నపానీయాలు దానం చేసి ఆ పుణ్యానికి మళ్ళీ ఈ లోకాలు తిరిగి వస్తానని చెప్పి అక్కడ ఆజ్ఞ తీసుకొని వెనక్కి వచ్చి 15 రోజుల పాటు ఇక్కడ అద్భుతంగా అన్నదానాలు చేశాడంట. ఆయన అన్నపానీయాలు దానం చేశాడంట. దానం చేసి మళ్ళీ ఉర్దూ లోకాలకు వెళ్ళాడు. మంచి సద్గతి పొందాడు. వీటిని ఈ 15 రోజులనే మహాలయ పక్షాలు అంటారని. ఓకే, అంటే ఈ 15 రోజులు పక్షం రోజుల్లో ఎవరైతే అన్నపానీయాలు దానం చేస్తారో వారికి ఊర్ధ్వలోకంలో వాటి యొక్క లోటు ఉండదని చెప్తారు. అలాగే చాలామందికి మరణించిన తిథి తెలవదు. ఓకే, పితృదేవతల యొక్క మరణించిన తిథి తెలవనప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ దశమి రోజు చనిపోయారు అని తెలిసి ఉండొచ్చు, కానీ అది శ్రావణ బహుళదశమే, ఓకే, లేకపోతే ఆషాఢ బహుళదశమే తెలియదు, వాళ్ళకి గుర్తులేదు అంటారు. అటువంటి వాళ్ళ కోసం కూడా ఈ పక్ష రోజుల్లో అంటే ఈ 15 రోజుల్లో దశమి తిథి వచ్చిన రోజు వాళ్ళకి పిండ ప్రదానం చేస్తే మంచి ఫలితం దొరుకుతుందని చెప్పబడింది. ఇవి అసలు ఏమీ తెలియదు అన్న వాళ్ళకి మహాలయ అమావాస్య రోజు పిండ ప్రదానం చేయటం, శ్రాద్ధ కర్మలు చేయటం అనేది చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పబడింది. అంటే ఇవన్నీ కూడా మహాలయ పక్షం అనేది కూడా చాలా అద్భుతమైన పరిహారంగా చెప్పచ్చు. ఓకే, అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి, తన వంశ వృద్ధి కావట్లేదు, లేదా సత్సంతానం కలగట్లేదు, లేదా నా ఉద్యోగంలో ఉన్నతి రావట్లేదు అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది పితృదోషాలు. ఓకే, పితృదోషాలు అంటే నీ తండ్రి గారు బతుకున్నారు అనుకుందాం, తండ్రి గారు మీ తాతగారికి శ్రాద్ధ కర్మ నిర్వర్తిస్తున్నాడా లేదా అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. ఓకే, మా తండ్రి గారికి వయసు అయిపోయింది సార్, మా తండ్రి గారు ఆయన మనసాన ఉన్నారు, ఆయనకి చేసే ఓపిక లేదు అని అంటే మీరు ఆ కార్యక్రమాన్ని ఇద్దరు బ్రాహ్మణులతో అంటే ఒకళ్ళ కర్తగా అంటే మీ తండ్రి స్థానంలో ఒకరిని చేయించే స్థానంలో ఒకరిని కూర్చోబెట్టి ఆ కార్యక్రమాన్ని చేయించాల్సిన బాధ్యత మీది. మా తండ్రి గారు చనిపోయారు సార్, కానీ ఈ రోజులు ఎక్కడ కుదురుతుంది సార్, నేను మొత్తం ఐటీ సెక్టర్ సార్, నేను చాలా బిజీ ఉంటాను, నేను అస్సలు కుదరదు, ఆ రోజు అస్సలు కుదరదు సార్, ఆ రోజు నేను బెంగళూరులో ఉంటాను, బాంబేలో ఉంటాను, ట్రావెల్లో ఉంటాను, నాకు అస్సలు కుదరదు సార్ అన్నావు. అది చాలా దారుణమైన విషయం. ఓకే, మనకి ఊర్ధ్వలోకాల పితృదేవతా లోకంలో మనకి 1 సంవత్సరం అంటే వాళ్ళకి 1 రోజు. ఆ 1 రోజు అపరాహ్న కాలంలో ఆ పితృదేవతలు అంటే వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్స్, మీ తండ్రి గారో లేదా మీ తాతగారో వస్తారని కాదు, ఓకే, వాళ్ళ యొక్క అంశ వస్తుంది, వస్తే నా కొడుకు ఏం పెడుతున్నాడు అని చూస్తుంది. ఓకే, ఏం పెట్టకపోతే వంశాన్ని శపిస్తారు పితృదేవతలు. ఓకే, పితృదేవతలు వంశాన్ని శపిస్తారు. కాబట్టి ఏంటంటే పితృదేవతారాధన, పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు, శ్రాద్ధ కర్మలు, తర్పణాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా నిర్వర్తించాలి. మరీ చెప్తున్నాను, ఎవరెవరికైతే వారి యొక్క పితృదేవతల యొక్క పుణ్యతిథులు తెలుసో వారికి ఆ తిథుల్లో శ్రాద్ధ కర్మలు నిర్వర్తించండి, చక్కగా శ్రద్ధతో చేయనది శ్రాద్ధము, శ్రద్ధతో చేయండి. మాకు అవేమీ తెలియదు, డేట్స్ తెలియదు అంటారా,
ఓకే, వాళ్ళు ఈ మహాలయ పక్షాలను ఉపయోగించుకోండి. మహాలయ అమావాస్య రోజు వారికి శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తే వారికి సద్గతి, మీకు వంశాభివృద్ధి, మీకు ఆయుర్వృద్ధి, మీకు ఐశ్వర్యవృద్ధి, మీకు యశోవృద్ధి, అన్ని విధాలుగా ఈ యొక్క వృద్ధి కలగాలి అంటే పితృదోషాలు లేకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. గురుగారు, మరి ఇప్పుడు కొంతమంది మతిస్థితం లేకుండా వెళ్ళిపోతుంటారు కదా ఇంటి నుంచి. ఒకవేళ ఆ వ్యక్తి మనకి కనిపించకపోతే మనం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి గురుగారు మళ్ళీ ఈ పితృతర్ణాలు చేయడానికి? ఎప్పుడు కూడా ఒక అంటే నిర్దిష్టమైన సూచనలు లేకుండా అని చనిపోయాడని తెలియకుండా కార్యక్రమాలు చేయకూడదు. ఓకే, కానీ ఒక 12 సంవత్సరాల పాటు కనబడలేదు వ్యక్తి, తర్వాత అతని పేరు మీద చేయొచ్చు అని కూడా ఒక వాదన ఉంది. ఓకే, అంటే ఒక పుష్కరం బాడీ కనపడలేదు కాబట్టి పుష్కరం బాడీ కనపడకపోయాడు కాబట్టి చేయొచ్చు అని కూడా ఒక వాదన ఉంది. ఓకే, ఏదైనా కానీ నా ఉద్దేశం అయితే పూర్తిగా తెలవకుండా, వార్త తెలియకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సరే, ఇక ఇన్ని సంవత్సరాలైనా తెలవట్లేదు అనుకున్నప్పుడు భగవంతుడి భారం వేసి చేయడమే మంచిది అవుతుంది. గురువు గారు, ఇప్పుడు మనం పితృదోషాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ పితృదోషాలే కాకుండా మానవులకు ఇంకేమైనా దోషాలు ఉంటాయా పట్టి పీడించేవి? అంటే ఏ దోషాలు పట్టి పీడిస్తాయి వాటి పరిహారంతో సహా చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నా దగ్గరికి వచ్చిన జాతకులకి వాళ్ళ యొక్క జన్మకుండలు వేసిన తర్వాత వారి యొక్క జన్మకుండలి బ్యాక్ సైడ్ చాలా క్లియర్గా కొన్ని సూచనలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక జాతకునికి జన్మకుండలి వేసినప్పుడు దాని వెనకాల ఇటువంటి సూచనలు రాయడం జరుగుతుంది. నేను అంటే దీని వెనకాల ఏం రాశాను, ఒక సిద్ధాంతిని కలిసే ముందు మీలో మీరు చూసుకోవాల్సిన అంశాలు అని రాశాను. అంటే నాకేదో కష్టాలు వచ్చినాయి, నేను ఒక జ్యోతిష్కుని కలవాలి, ఒక సిద్ధాంతిని కలవాలి అని అనుకునే ముందు ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సిన ఏంటి, మీ తల్లిదండ్రులు సరిగా చూస్తున్నారా లేదా? లేదు గురుగారు, మా నాన్నగారికి నాకు పడదు, ఆయనకి నేను అసలు పచ్చగడ్డేస్తే బగ్గుమంటది. నీకు జన్మనిచ్చిన తండ్రే నీకు శివుడు, ఓకే, లేదా విష్ణువు కదా, అంటే వాళ్ళే దేవతలు కదా. మరి నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు సరిగా చూసుకోకపోతే నీ లైఫ్ చాలా బాగుండాలని ఎక్కడుంది? జ్యోతిష శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడి ఉంది. నీకు నీ తండ్రితో సంబంధ బాంధవ్యాలు సరిగా లేవా, నీ యొక్క కెరియర్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పబడింది. నీ యొక్క తల్లితో సంబంధ బాంధవ్యాలు సరిగా లేవా, నీ యొక్క ఆర్థిక పరమైన వాటిలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంది అని చెప్పింది. ఇట్లా ప్రతి దాంట్లో మనకి ప్రత్యక్ష దైవాలైన తల్లిదండ్రుల గురించి చెప్పబడింది. లేదు గురుగారు, నేను అమెరికాలో ఉంటాను లేదా ఆస్ట్రేలియాలో ఉంటాను, మరి మాకెక్కడ కుదురుతుంది గురుగారు, ఆయన పెన్షన్ వస్తుంది లేకపోతే ఇంకేదో సంథింగ్, తప్పేం లేదు, మారుతుంది కాబట్టి కాలం, తప్పేం లేదు, ఉండొచ్చు. కానీ వారి యొక్క బాగోగులు చూడాల్సిన అవసరం అయితే ఉంది కదా. అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత పర్ఫెక్ట్గా నిర్వర్తించాలి, ఇది మొదటి కర్తవ్యం. జాతకురాలు అంటే ఎవరైతే క్వశ్చన్ అడిగారో అమ్మాయి అనుకుందాం, ఆ అమ్మాయి యొక్క బాధ్యత ఏంటి? అత్త మామలు చక్కగా చూస్తున్నావా లేదా? ఈ రోజుల్లో అత్త మామలు చూసేవాళ్ళు ఎక్కడ ఉన్నారు సార్, మీరు మరి జోకులు వేస్తారు అంటావా? శాస్త్రం అయితే చెప్పింది అది, తల్లి మీ అత్త మామలను చూడకపోతే నీ యొక్క లైఫ్ ఇలాగే ఉంటుంది అని చెప్పబడింది. ఓకే, ఈ కలియుగంలో మనం ఇన్ని బాధలు అనుభవిస్తున్నాము అంటే ఫస్ట్ ఇవి కరెక్ట్గా లేకపోవడం వల్లనే మరీ చెప్తున్నా. తర్వాత ఏం రాశానమ్మా, చనిపోయిన పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తున్నారా? చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ప్రతిదీ. ఎందుకు అంటే చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ చనిపోయిన ఆయన రావడం ఏంటి సార్, ఆయన వచ్చి తినడం ఏంటి సార్? ఓకే, ఇవన్నీ కూడా మనకి ప్రామాణికం ఇతిహాసాలు. రామాయణంలో ఈ యొక్క కర్మల గురించి, శ్రాద్ధ కర్మల గురించి, ప్రతి ధర్మం గురించి చాలా అద్భుతంగా వివరణ చెప్పబడింది. సరే, మరి నెక్స్ట్ ఇంకేం రాశానమ్మా, మీ తల్లిదండ్రులు జీవించి ఉంటే చనిపోయిన మీ
వారి తల్లిదండ్రులు అంటే మీ యొక్క నాయనమ్మ తాతయ్యకి వాళ్ళు శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తున్నారా లేదా చెక్ చేసుకోసుకుందాం నీది, ఎందుకంటే నువ్వే బాధలు పడుతుంది, వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. నెక్స్ట్ మీ గ్రామ దేవత, కులదేవత, ఇంటి దేవత, ఇష్టదేవత యొక్క వాళ్ళని కొలుస్తున్నారా లేదా అని రాశాం. చాలా మంది క్వశ్చన్లు అడుగుతారు, గురుగారు మేము ఏదో ఒక కోరుకున్నాము, అక్కడ ఏదో మొక్కాము, మొక్కు తీర్చబోతే ఏదో జరిగింది అంటే చాలా మంది కామెంట్ చేస్తుంటారు. చాలా మంది ఏం చెప్తారంటే దేవుళ్ళు బాగుపడతారా అని అడుగుతారు. ఓకే, నేను నిర్మోహమాటంగా చెప్తున్నా, గ్రామ దేవత, కులదేవత, ఇంటి దేవత వీళ్ళందరూ కూడా ఒక దేవతా వర్గం. పితృదేవతలు వీళ్ళందరూ కూడా ఒక దేవతా వర్గం. అంటే మానవుని కన్నా కొన్ని ఉన్నతమైన లోకాల్లో మాత్రమే ఉన్నారు. వాళ్ళు నాట్ సుప్రీం ఎనర్జీ, దే ఆర్ నాట్ భగవంతుడు, దే ఆర్ నాట్ సుప్రీం ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి. వారు పితృదేవతలు ఎలా అయితే శ్రాద్ధ కర్మలు చేయకపోతే శపిస్తారని చెప్పి శాస్త్రం చెప్తుందో, గ్రామ దేవతలు, కులదేవతలు కూడా శపిస్తారు. ఓకే, నువ్వు మొక్కు తీర్చకపోతే శపిస్తారు. అలాగే ప్రతి సంవత్సరం వాళ్ళకి చేయాల్సిన చీరాసారి పెట్టకపోతే వాళ్ళు శపిస్తారు. ఓకే, ఈ కంపల్సరీగా మనం చేసుకోవాలి. ఓకే, దాని తర్వాత మీరు ప్రతిరోజు పూజ లేదా జపం చేస్తున్నారా అని రాశా. పూజ అంటే గురుగారు ఈ రోజులో టైం ఎక్కడ సరిపోతుంది కాబట్టి కలౌ స్మరణాన్ముక్తి, కలియుగంలో జపిస్తే చాలు కాబట్టి జపమన్నా చేస్తున్నారా? మీరు ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం మీ యొక్క డబ్బుల్లో నుంచి, మీ యొక్క ఆదాయం నుంచి కొంత దాన ధర్మాలు చేస్తున్నారా అని రాశా. ఓకే, ఎవరైతే కరెక్ట్గా పాటిస్తున్నారో వాళ్ళు ఒక జ్యోతిష్కుని కలవాల్సిన అవసరం 90% రాదమ్మా. ఓకే, ఇవన్నీ నేను పాటిస్తున్నా గురుగారు అంటే 90% నాలాంటి జ్యోతిష్కుల దగ్గర రావాల్సిన అవసరమే ఉండదు. ఇవన్నీ పాటించినా కూడా ఇంకా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే విపరీతమైన దోషం. అంటే వాటిని మనం ప్రారబ్ధ కర్మలు అంటాం. ఓకే, అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపాలు అని చెప్తాం. ఓకే, అటువంటి వాళ్ళు మాత్రమే కలవాల్సి వస్తుంది. నా అంచనా ప్రకారం భగవంతుడు ఆల్మోస్ట్ 100కి ఒక 75-80 మందిని ఒక వైట్ పేపర్ పెన్ను ఇచ్చి భూమిలో పంపిస్తాడు. అంటే నీ భవిష్యత్తు నువ్వే రాసుకోరా అంటాం. మనమే రాసుకుంటున్నాం అంతే పిచ్చి పిచ్చిగా మనం రాసుకుంటున్నాం. ఎందుకంటే నా దగ్గర వచ్చి జాతకాల్లో నేను చూసే వాటిలో విపరీతమైన ప్రారంభ కర్మలు ఉన్న దోషాలు చాలా తక్కువ కనబడతాయి. అంటే ఒక 20% కనబడతాయి. అంటే మిగతా 80% ఏంటి అంటే మనం చేసుకునే ఈ సంచిత కర్మల వలన మన యొక్క ఆగామి కర్మల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. ఓకే, ప్రారబ్ధ కర్మలు అనేవి చాలా తక్కువ మందిని మాత్రమే వేధిస్తున్నాయి. ఓకే, ఇది నా 25 సంవత్సరంలో నా యొక్క జ్యోతిష్య వాస్తు అనుభవంతో చెప్తున్నా. ఓకే, కాబట్టి అండి భగవంతుడు ఆటోమేటిక్ గా నిన్ను ఒక ప్లెయిన్ పేపర్తో పంపించాడు. నువ్వు రాసుకో అంటే నువ్వు అన్ని దుర్మార్గంగా నువ్వు రాసుకుంటున్నావు. ఓకే, మంచైనా చెడైనా మనమే రాసుకుంటున్నాం. ధర్మాన్ని పాటించమంటే మనం చేసేదంతా కూడా అధర్మమైన పద్ధతిలో చేస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు చేసే సంచిత కర్మల యొక్క రిఫ్లెక్షన్ మన యొక్క ఆగామి కర్మలు అంటే మన యొక్క ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాబట్టి ఏంటంటే ఎవరైతే ఇవి నేను చెప్పినవి పాటిస్తున్నారో వాళ్ళు 90% మాలాంటి జ్యోతిష్కుల్ని కలవాల్సిన అవసరమే లేదు. గురూజీ చెప్తుంటారు కదా, తల్లిదండ్రులు చేసిన ఏవైతే పాపాలు ఉంటాయో అవి పిల్లల మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. ఎగ్జాక్ట్లీ నాన్న, వాటినే ప్రారబ్ధ కర్మలు అంటాం. వాటిని చెప్పే కదా 100లో ఒక 20% మందికి మాత్రమే వాళ్ళకి ఆ జ్యోతిష్యంలో వాళ్ళ యొక్క జాతకంలో కనిపిస్తాయి. ఓకే, వాళ్ళకి కొన్ని పరిహారాలు తప్పవు. మిగతాప్పుడు ఈ పరిహారాలు అనేవి ఒక విధంగా చెప్పాలంటే ఒక చాలా పెద్ద వ్యాపారం. అది మామూలు చిన్న వ్యాపారం కాదు, లక్షల కోట్ల వ్యాపారం అంట నేను. ఓకే, ఇప్పుడు నా చిన్నప్పుడు ఎక్కడ చూసినా ఏ జ్యోతిష్కుడి దగ్గర చూసినా కానీ కుజ దోషం అని పడేది. ఓకే, దాని తర్వాత కాలసర్ప దోషం అని పడేది ఒక 10 ఏళ్ల పాటు. ఆ తర్వాత కాలసర్ప దోషం చాలా నడిచింది, ఇప్పుడు నడుస్తుంది అనుకో కాలసర్ప దోషం. ఆ తర్వాత పితృదోషం అని పడుతుంది. ఈ మధ్యకాలం బాగా ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలు బాగా పితృదోషం. అక్కడికి వెళ్ళండి, అక్కడ చేసుకోండి, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి చేసుకోండి, దానికి ఎంత ప్యాకేజీ చెప్పే కదా. ఇవన్నీ 1000 కోట్ల వ్యాపారం. ఓకే, నిజంగా నీకు
అటువంటి దోషం ఉంటే, ఎందుకంటే వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోలేవు కాబట్టి చేసుకుంటే మంచిదే. కానీ చేసే వాళ్ళలో ఆల్మోస్ట్ ఒక 80 to 90% అటువంటి దోషాలు లేకుండా చేస్తున్నారు. ఓకే, ఒకసారి వెళ్తారు కాళహస్తిలో, ఒక సర్పదోషం చేయిస్తారు, అది సరిపోలేదు అంటారు, ఇంకోసారి పంపిస్తారు. ఇంకొకళ్ళు అయితే కనుక ఒకే రోజు 3 సార్లు చేసిరా అంటారు, లేదా వారం రోజులు ఉండి 20 సార్లు చేసిరా అంటారు. ఏంటో సరే, దానికి ఒక ప్రామాణికత అంటే ఏమీ లేదు. దాని వ్యాపారం అందామా, ఇంకేమైనా అందామా, అది వాళ్ళ వినీతికి వదిలేయాలి. ఓకే, మనం చేసే సంచిత కర్మలు కరెక్ట్గా ఉంటే మన ఆగామి కర్మలు అద్భుతంగా ఉంటాయి. ఓకే, ఎవరికైతే నిజంగా ప్రారంభ కర్మలు ఉన్నాయో అవి జ్యోతిష్యంలో 100% రిఫ్లెక్ట్ అవుతాయి. వాటినే మనం పితృదోషాలు గాను దైవ దోషాలు గాను అవి పరిణమిస్తే మనకి ఆ జాతకంలో కనపడతాయి. అటువంటి జాతకం కంపల్సరీగా దానికి సంబంధించిన పరిహారం చేసుకోవడం కరెక్ట్. ఓకే గురూజీ, మరి నాకు ఒక సందేహం వచ్చింది. ఇప్పుడు ఎవరైతే ఈ వ్యాపారం చేస్తున్నారన్నారు కదా, మరి ఒకవేళ వాళ్ళకి దోషం ఉంది, ఎవరైతే చూపించుకుంటున్నారో గురువు గారి దగ్గరికి వెళ్ళి చూపించుకున్నారు, వీళ్ళకి దోషం ఉంది, అది సరైన రీతిలో ఈ గురువు గారు చెప్పకపోతే ఆ దోషం అనేది అతనికి వస్తుంది అంటారా గురువు గారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ కాలసర్ప దోషం అన్నా, కాలసర్ప దోషానికి నేను భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తా. ఓకే, ఎగ్జాంపుల్ చేసుకుందాం. మెగాస్టార్ చిరంజీవి గారు కాలసర్ప దోషంతో పుట్టారు, జవహర్లాల్ నెహ్రూ గారు కాలసర్ప దోషంతో పుట్టారు. మరి వీళ్ళందరూ మహానాయకులు అయ్యారు లేదా? అయ్యారు. అంటే వాళ్ళ జీవితంలో చాలా అద్భుత సక్సెస్ సాధించారు కదా. అంటే సింపుల్గా రాహుకేతుల మధ్య మిగతా 7 గ్రహాలు బంధింపబడి ఉంటే కాలసర్ప దోషం కాబట్టి భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఆ 7 గ్రహాలు ఉండాల్సిన స్థితి అంటే ప్లేస్మెంట్, సపోజ్ శత్రుక్షేత్రంలో ఉంది, 7 గ్రహాలు ఆల్మోస్ట్ 5 గ్రహాలు శత్రుక్షేత్రంలో ఉన్నాయనుకుందాం. ఆ 5 గ్రహాల్లో కూడా కొన్ని కలిసి ఉన్నాయి, ఆ కలిసిన భవదానికి పోతే పడదనుకుందాం, ఇప్పుడు భయపడాలి. ఓకే, ఇప్పుడు ఎందుకు చిరంజీవి గారు జాతకంలో కానీ నెహ్రూ గారి జాతకంలో కానీ కాలసర్ప దోషం ఎందుకు పనిచేయలేదు అంటే, గ్రహాల యొక్క స్థితి యుతి అంటే ఎక్కడ ఉంది ప్లేస్మెంట్, యుతి అంటే ఎవరితో కలిసింది, ఎవరి చేత చూడబడుతుంది, ఇవన్నీ జ్యోతిష్యం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ లేకుండా ఊరికి సింపుల్గా చూడటం, జాతకం చూడటం, కాలసర్ప దోషం పరిహారం అడిగెళ్ళిపో చేసేసుకో. దౌర్భాగ్యం ఏంటంటే నా దగ్గర వచ్చి జాతకాల్లో కొంతమంది వింటారు, నేను ఇప్పుడు జీవితంలో 3 సార్లు కాలసర్ప దోషం చేయించారంట. ఇంకా అంతకన్నా హాస్యాస్పదమే ఉంది. ఓకే, అసలు చేయాల్సిన అవసరం ఏంటి? సరే, నీ జాతకంలో దోషం ఉంది, ఒకసారి చేయించావు, అది సరిగా జరగకపోతే నీ ప్రాబ్లం కాదు కదా. నువ్వు ఎవరికైతే అధికారం ఇచ్చావో బ్రాహ్మణోత్తముడికి ఆ ప్రాబ్లం చుట్టుకుంటుంది అని శాస్త్రం చెప్తుంది చాలా క్లియర్గా. ఓకే, అటువంటిప్పుడు నీకేం అవసరం మళ్ళీ ఇంకొకసారి చేసుకోవాల్సిన అవసరం? ఓకే, అంటే ఇంకా 30 మంది చూసి 30 మంది మళ్ళీ 30 సార్లు చెప్తారు కదా. ఓకే, కాబట్టి ఏంటంటే అసలు ఈ వీటికి భయపడాల్సిన అవసరమే లేదు. అలాగే మరి కుజదోషానికి భయపడాల్సిన అవసరమే లేదు. ఇట్లా చాలా దోషాలకి మనం భయపడాల్సిన అవసరమే లేదు. పితృదోషాలకి దైవ దోషాలకి అంటే మన పూర్వీకులు ఒక దేవస్థానం కట్టేసేసి ఒక ధర్మకర్తలుగా ఉండి సడన్గా వాటిని వదిలేయటం. ఓకే, పితృదోషాలు అంటే పితృ కార్యక్రమాలు సరిగా చేయకపోవటం. ఓకే, లేదా మన పూర్వీకులు ఎవరైనా హత్యలు లేదా ఆత్మహత్యలు ఇటువంటి ప్రాబ్లమ్స్, లేదా గోహత్య పాతకం చేయటం, లేదా బ్రాహ్మణ హత్య పాతకం చేయటం, ఇట్లాంటివన్నీ కూడా చాలా ప్రాబ్లంగా మనకి పరిణమిస్తాయి. ఇటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఓకే, వాళ్ళకి మాత్రమే పరిహారాలు చేసుకోవాలి. ఓకే, ఆ పరిహారాలు కూడా వాళ్ళు స్వయంగా చేసుకోవాలి. మరీ చెప్తున్నా. ఓకే, ఒక గ్రహం వీక్గా ఉంది, ఒక ప్లానెట్ సంబంధించి దీన్ని జపం చేయాలి అంటే నేను 10,000 కట్టేస్తాను, చేంజ్ చేసేయండి అంటే దానివల్ల ఉపయోగం లేదు. ఓకే, ఆ రోజు తీర్థం తీసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. ఓకే, కానీ మరి ఈ 1,000 కోట్ల వ్యాపారం జరగాలంటే ఇవన్నీ ఉపయోగాలే చెప్పుకోవాలి, అంతేనే కదా. ఒకటి ఏంటంటే ఆ గ్రహానికి సంబంధించి మనం చేయగలిగినంత వరకు మనం పరిహారం అంటే మనం ప్రతి గ్రహానికి అధిష్టాన దేవతలు ఉంటారు కదా. ఇప్పుడు కుజుడు తీసుకుందాం, కుజుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి, అధిష్టాన దేవత. కాబట్టి మనం ప్రతి మంగళవారం కుజుడికి సంబంధించిన వారు మంగళవారం, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా మనకి మంచి జరుగుతుందా లేదా అంటే మన పరిధిలో మనం చేసుకుంటాం.
ఇప్పుడు బ్రాహ్మణులతో చేయాల్సిన పరిహారం బ్రాహ్మణులతో చేయించుకుంటాం. అది కూడా మనం అక్కడ ఉండి చేయించుకోవడం కరెక్ట్. అంటే ఎక్కడైతే పరిహారం జరుగుతుందో ఆ ప్లేస్ లో మనం ఉండి చేయించుకోవడం కరెక్ట్. అంతేగాని ఊరికి డబ్బులు కట్టేసి అది అయిపోయింది అనుకుంటే కాదు. ఓకే, అటువంటిది ఉపయోగం లేనిది. అంటే జ్యోతిష్యంలో ఎన్నో రకాల పద్ధతులు ఉండగా పరాశర ఇవన్నీ కూడా వేదిక్ అని పరాశర అని చెప్పి ఇట్లా నాడి భృగునంది ఇంత రకాల సిద్ధాంతాలు ఉండగా కూడా కెఎస్ కృష్ణమూర్తి గారు కేపీ ఆస్ట్రాలజీ అని చెప్పి ఇంకా నేను మైన్యూట్ లెవెల్లోకి వెళ్ళానని చెప్పి ఇంకొక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన ఒక సిస్టమ్ తీసుకొచ్చి కేపీ ఆస్ట్రాలజీ అంటుంది దాన్ని. ఈ కేపీ ఆస్ట్రాలజీ ఆయన జరిగినప్పుడు ఆయన సృష్టించినప్పుడు ఎందుకు గురువు గారు దీన్ని సృష్టించారంటే నేను ఇంకా ఈవెంట్స్ ఎప్పుడు జరిగితే ఒక యాక్యురేట్గా చెప్పడానికి తీశాను ఈ శాస్త్రాన్ని అన్నాడు. నేను దీన్ని ప్రతిపాదించాను ఈ సిద్ధాంతాన్ని అన్నాడు. సరే, వెరీ గుడ్ గురువు గారు. మరి ఈ జాతకులకి ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వీటి పరిహారాలు ఏం చేయాలని అడిగారు. అడిగితే జ్యోతిష శాస్త్రంలో పరిహారాలకి స్థానం లేదు అన్నాడు ఆయన. అంటే ఒక జ్యోతిష శాస్త్రంలో ఒక సిద్ధాంతాన్ని సృష్టించిన సృష్టికర్త ఆయన చెప్పేది ఏంటి, పరిహారాలకి స్థానం లేదు అన్నాడు. అంటే ఏంటంటే మనిషి యొక్క మానసిక స్థితి, తన యొక్క నడవడిక, తన యొక్క యాటిట్యూడ్ మార్చుకొని తను పశ్చాత్తాపంతోనూ తన యొక్క జీవిత విధానాన్ని మార్చుకోవడం ద్వారానో తన యొక్క ఫ్యూచర్ని మార్చుకోవచ్చు. అంతేగాని పరిహారాలతో ఏమీ జరగదు. ఓకే, అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇప్పుడు మనకు తెలిసి మన జీవితంలో మనం కొన్ని సంచిత కర్మలు, దారుణమైన కర్మలు చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయికి గర్భం దాల్చింది, కానీ ఇంట్లో ఒప్పుకోలేదని వదిలేసావు. ఎంత దారుణమైన క్రియ అది. ఓకే, అది ఎంత దారుణంగా నిన్ను వెంటాడుతుంది. అప్పుడు నీ మనసుకి తప్పు అని తెలిసి నువ్వు చాలా పశ్చాత్తాపడి ఆవిడ క్షమాపణ కోరుకొని నీ యొక్క జీవితాన్ని మార్చుకున్నట్లయితే నీ జీవితం మంచి దారిలోకి వస్తుంది. అంతేగాని ఏదో ప్రాబ్లం చేసేవాడు పరిహారం చేస్తే ఏదో అవుతుందంటే అటువంటిది ఏమీ ఉండదు. ఓకే, అటువంటిది విన్నా కానీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. అంటే శాస్త్రం యొక్క గొప్పతనం ఎక్కడి వరకు అనేది, అంటే జ్యోతిష శాస్త్రంలో సిద్ధాంత భాగం, ఫలభాగం, ముహూర్త భాగం అని ఉంది. ఈ ఫలభాగంలో ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది, ఎందుకు జరుగుద్ది ఇట్లా చెప్పేది ఫలభాగం అంటాం. ఎందుకు జరుగుద్ది అంటే ఇప్పుడు పలానా గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు జరుగుద్ది, ఈ దశ ఈ అంతర్దశలు అని చెప్పి మనం పరాశర పద్ధతి ప్రకారం చెప్తాం. నాడి ప్రకారం అయితే గోచార బలాలు ఇలా వీక్ అయినాయి కాబట్టి అని చెప్తే అట్లా రకరకాలుగా ఒక్కొక్క సిద్ధాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఎట్లా చెప్పినా కానీ వాటి యొక్క అంటే ఎప్పుడు ఎలా ఎందుకు జరిగింది అని చెప్తాం. కానీ దీని నుంచి తప్పించుకోనేది ఎవరు? ఎప్పుడు కూడా జాతకుడు కాకుండా బయట మూడో వ్యక్తి ఇతన్ని తప్పించలేడు. ఓకే, అవి ఓన్లీ చాలా పెద్ద ప్రారంధ కర్మలు అయితే మాత్రమే దాన్ని కూడా పూర్తిగా తప్పిస్తాడని నేను అన్నాను. ఓకే, దాన్నే కొంత ఉపశాంతి కోసం మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం కరెక్ట్. అంతేగాని మనం చేసే సంచిత కర్మలకు సంబంధించిన దోషాలకు సంబంధించి ఎటువంటి పరిహారాలైనా సరే మనం జాతకుడు తను చేసుకోవాల్సిందే, తను తెలుసుకోవాల్సిందే, తను పరివర్తన చెందాల్సిందే. గురుగారు, మరి ఇందాక మనం మహాలయ పక్షాల గురించి మాట్లాడుతున్నాం. మరి సెప్టెంబర్ 21వ తేదీన మహాలయ అమావాస్య కూడా వస్తుంది. ఆ రోజు చాలా ప్రాధాన్యమైన రోజు అని కూడా అంటారు. మరి ఆ రోజు చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి గురువు గారు? మహాలయ అమావాస్య, ఓకే, అసలు ఆదివారం అమావాస్య చాలా అద్భుతమైన పర్వదినం చెప్తారు. ఎప్పుడు అంటే ఏ నక్షత్రంలో వచ్చింది? ఉత్తర నక్షత్రంలో వచ్చింది. ఆదివారానికి అధిపతి ఎవరు? సూర్యుడు. ఉత్తర నక్షత్రానికి అధిపతి ఎవరు? సూర్యుడు. అసలు ఎంత అద్భుతమైన పర్వదినం అంటే ఇది పర్వదినం అని చెప్పాలి. ఓకే, మనకి చాలా మందికి రకరకాల దిష్టి దోషాలు ఉంటాయి. ఓకే, దిష్టి దోషాలకి అంటే నరుని దృష్టికి నాపరాలైన పగిలిపోతాయి సామెత కూడా ఉన్నాయి. ఇది చాలా మంది ప్రాక్టికల్గా కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. ఓకే, ఓ 10 మంది మన బయటకు వెళ్ళగానే 10 మంది ఇట్లా చూసారంటే ఆ రోజు మొత్తం వీక్ అయిపోవడం, వామిటింగ్స్ అవడం, రకరకాల స్వరం వచ్చేయడం ఏదో చెప్తారన్నమాట. ఇవన్నీ మనం ప్రతి వాళ్ళు అనుభవించేవే. మరి వీటికి మెయిన్ ఇంపార్టెంట్గా దిష్టి దోషాలకు సంబంధించి మనం అమావాస్య రోజు చేసే పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, ఇంటికి ముందుల బూడిది గుమ్మడికాయ కడతాం, మనకి ఎప్పటి నుంచో వచ్చే ఆచారం. అది ఏదైనా కారణాల వల్ల కులిపోవడం కానీ పాడైపోవడం అని అయితే
కంపల్సరీగా మార్చుకోవాలి. కానీ చాలా మంది ఏం చేస్తారంటే అది 200 అంట, ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ దొరికే కోసుకొచ్చి చక్కగా పెట్టేవాళ్ళు. ఇప్పుడేమో 200 పెట్టి కొనాలంటే బాధ అయిపోయింది, కొనడానికి బాధ అయిపోయింది. అది వద్దు నాన్న, కంపల్సరీగా తెచ్చుకోండి. తెచ్చుకొని మన ప్రార్థన అంటే మనం పూజ గదిలో పెట్టి దానికి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి దానికి కూష్మాండ దేవుణ్ణి ఆవాహనం చేసుకోవాలి. అంటే ఉదయం మనం అమావాస్య రోజు ఉదయం మనం పూజా మందిరంలో ఆ యొక్క బూడిద గుమ్మడికాయకి పసుపు రాసి బొట్టు పెట్టి కూష్మాండ దేవుణ్ణి ఆవాహనం చేసుకోవాలి. ఓం కూష్మాండ దేవాయ నమః అని అష్టోత్తర శతనామావళితో ఆయన పూజించి ఆయనకి ఏదైనా చిన్నగా బెల్లం మొక్క లేకపోతే ఏదో ఒకటి వాటెవర్ మన ఇంట్లో ఉన్నది ఏదైనా నైవేద్యంగా ప్రసాదం పెట్టి ఆ రోజంతా కూడా పూజా మందిరం ఉంచాలి. సాయంత్రం ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం అయిన తరువాత 2 గడియలు, ఓకే, అంటే సూర్యాస్తమయం దాటిన తర్వాత 48 minutes. ఎప్పుడైనా సరే బ్రహ్మ ముహూర్తము అంటే సూర్యాస్తమయం కన్నా ముందు 2 గడియలు. అంటే సూర్యాస్తమయం అంటే సూర్యోదయం అంటే ప్రతిరోజు మారుతూ ఉంటుంది, ఓకే, ఫిక్స్డ్గా ఏమి ఉండదు, ఓకే, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సూర్యోదయానికి ముందు 2 గడియల్ని బ్రహ్మ ముహూర్తం అంటారు, సూర్యోస్తమయానికి తర్వాత 2 గడియల్ని ప్రదోషకాలం అంటారు. ఈ ప్రదోష కాలంలో ఈ గుమ్మడికాయని బూడిద గుమ్మడికాయ చక్కగా ఇంటికి బయట, ఓకే, మన సింహద్వారానికి పైన వచ్చేట్టుగా చక్కగా దాన్ని కట్టుకోండి. దీనివల్ల ఎన్నో రకాల దృష్టి దోషాలు నివారించబడతాయి. ఇది చాలా అద్భుతమైన పరిహారం. అందులో ఈ నెల 21వ తారీఖు ఆదివారం అమావాస్య ఉత్తర నక్షత్రం చాలా అద్భుతమైన పర్వదినం కింద లెక్క పెట్టండి. చాలా మంచి పరిహారం. కంపల్సరిగా ఎవరికైతే మా ఇంట్లో లేదు దృష్టికి సంబంధించింది, ఇది కాకుండా పటికని కడతారు కొంతమంది, ఓకే, పటిక అనేది అది కూడా సైంటిఫికల్. అంటే మన ఇంట్లోకి వచ్చే వాయువు యొక్క ప్యూరిఫికేషన్ జరుగుద్ది. అంటే మనకి కొన్ని సైంటిఫిక్గా తెలవకపోవచ్చు, కొన్ని తెలవచ్చు, అంతేగాని మనం చేసే వాటిలో చాలా వరకు సైన్స్ దాగి ఉంటుంది. ఈ యొక్క పరిహారం చేయండి, దిష్టి దోషాల నుంచి అద్భుతమైన పరిహారంగా చెప్పవచ్చు. గురుగారు, మరి కూష్మాండ దీపం దీని గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియదు కూడా. ఈ కూష్మాండ దీపం యొక్క ప్రాముఖ్యత ఏంటి గురుగారు? ఇది కూడా అసలు మనం అంటే ఐశ్వర్య దీపం అని చెప్పాము, అలాగే కూష్మాండ దీపం అని చెప్తున్నాము. ఇవన్నీ కూడా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, కాకపోతే మనకి పౌర్ణమి అమావాస్యలో పెడితే చాలా మంచిది, ఓకే. అందున మరి 21వ తారీఖు అమావాస్య ఆదివారం ఉత్తర నక్షత్రం చాలా అద్భుతమైన పర్వదినం చెప్పచ్చు. అంటే కూష్మాండ దీపం అసలు ఎందుకు పెడతాము, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే కూష్మాండ దీపం ఎక్కువగా మనం పెట్టవలసింది వారాహి దేవి యొక్క మందిరంలో కానీ లేదా కాలభైరవ యొక్క మందిరంలో కానీ, ఓకే. అంటే మీకు అందుబాటులో ఎక్కడ ఈ 2 దేవాలయాలు ఎక్కడ ఉన్నాయో ఆ 2 దేవాలయాలు ఎక్కడైనా కూడా సాయంత్రం పూట పెట్టచ్చు, ఓకే. ఉదయమైనా పెట్టచ్చు, నో ప్రాబ్లం. సాయంత్రం అయినా పెట్టచ్చు. సాయంత్రం అయితే కనుక సూర్యాస్తమయం దాటిన తర్వాత పెట్టాలి, ఓకే. ఉదయం అయితేనా సూర్యోదయం అయిన తర్వాత పెట్టండి ఇమీడియట్గా, ఓకే, మంచిది. అంటే దేనికి పెట్టాలి? మెయిన్ ఇంపార్టెంట్గా వారాహి అమ్మవారి యొక్క ప్రశస్తం ఏంటో అందరికి తెలిసిందే. అంటే ఒక సొంత ఇల్లు కావాలి, ఓకే, అంటే భూమికి సంబంధించిన ఏమైనా తగాదాలు ఉన్నా ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలన్నా కూడా మనం వారాహి ముందు అమ్మవారి ముందు కూష్మాండ దీపం పెట్టడం అనేది చాలా అద్భుతమైన పరిహారంగా చెప్తాం. అదేవిధంగా చాలామందికి తెలిసిన వాళ్ళకో లేదా ఫ్రెండ్స్కో డబ్బులు ఇచ్చాం, రావట్లా, రాకపోయినా కూడా వారాహి తల్లి ముందు ఈ యొక్క కూష్మాండ దీపాన్ని పెట్టి మనం ప్రార్థించినట్లయితే ఈ బాకీలు అద్భుతంగా వసూలు అవుతాయని కూడా చెప్తాం, ఓకే. అంటే అమావాస్య అద్భుతమైన పరిహారం చేయండి, చాలా అద్భుతంగా మీకు మంచి జరుగుతుంది. మరి ఈ కూష్మాండ అంటే బూడిద గుమ్మడికాయని ఏ విధంగా పెట్టాలి? బూడిద గుమ్మడికాయ మీకు ఒక బారుగా కొద్దిగా హైట్గా ఉంటుంది కదా, దాన్ని సగాన్ని కట్ చేయండి. అంటే ఒక బౌల్ లాగా వచ్చేట్లుగా, అటు ఒక బౌల్ ఇటు ఒక బౌల్, దాంట్లో మధ్యలో ఉన్న గుజ్జంతా తీసేసేయండి. తీసేసి దాన్ని ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ నింపండి. నింపి
2 ఎర్రవత్తులు, ఓకే, దీంట్లో 2 ఎర్రవత్తులు, దీంట్లో 2 ఎర్రవత్తులు, ఒక వత్తిలాగా వేసి దాంట్లో అమ్మవారి ఎదురుగుండా ఒక ఆకు విస్తరి కానీ అరిడాకు కానీ పరిచి దాంట్లో ఒక సేరు బియ్యం పోసి దానిపైన ఈ 2 దీపాలను పెట్టి దీప పూజ చేయాలి. ఫస్ట్ దీప పూజ చేసిన తర్వాత ఆ యొక్క అమ్మవారికి దానే నీరాజనం చూపించాలి. చూపించి అమ్మవారిని ప్రార్థన చేయాలి. మన యొక్క కోరిక ఏంటి, భూ సంబంధిత తగాదాలు ఉంటే వాటిని నివేదించుకోవటం, లేదా బాకీలు వసూలు అవ్వాలి అన్న కూడా అమ్మవారికి చెప్పుకోవటం. పలానా లిస్ట్ రాయండి మీరు చక్కగా, పలానా మహాలక్ష్మి గారు నాకు ఇంత రూపాయలు డబ్బులు అన్ని రాయండి. ఆటోమేటిక్గా వారాహి దేవత ఎవరు, దండనాయకి, ఓకే, పరిగెత్తకుండా బాకీలన్నీ వసూలు చేస్తుంది ఆవిడ. చాలా అద్భుతమైన పరిహారం. అమావాస్య ఆదివారం రావటం చాలా అద్భుతమైన ప్రశస్తం. దీన్ని ఈ విధంగా ఉపయోగించుకోండి.